బనకచెర్ల ఇష్యూపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బనకచెర్ల ద్వారా మన సాగునీటిని ఆంధ్రాకు తరలించుకుపోయే ప్రయత్నాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సహకరిస్తోందని ఆరోపిస్తున్నారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరం ఆధ్వర్యంలో ఈ నెల 20-21 తేదీలో జరిగే సదస్సుకు హాజరయ్యేందుకు లండన్ బయలుదేరారు కేటీఆర్. ఫ్రాంటియర్ టెక్నాలజీస్ ఫర్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా అనే అంశంపై చర్చించనున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ లండన్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఇంగ్లాండ్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరం ఆధ్వర్యంలో ఈ నెల 20-21 తేదీల్లో జరిగే సదస్సులో పాల్గొననున్నారు కేటీఆర్. ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఫ్రాంటియర్ టెక్నాలజీస్ ఫర్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా అనే అంశంపై చర్చ జరగనుంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు తీసుకున్న చర్యలు, అభివృద్ధి దిశగా అమలు చేసిన పారిశ్రామిక విధానాలు, ప్రజాసేవలను మెరుగుపరచడంలో సాంకేతిక వినియోగం వంటి అంశాలపై కేటీఆర్ ప్రసంగించనున్నారు. రేవంత్ రెడ్డికి బనకచెర్లపై కనీసం అవగాహన లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. బనకచెర్లను ఏ బేసిన్పై కడుతున్నారో కూడా తెలియని దౌర్భాగ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని విమర్శించారు. గోదావరిలో 1000 టీఎంసీలపై ఏపీ ఎన్ఓసీ ఇవ్వాలని అడగడం విడ్డూరమని చెప్పారు. 946 టీఎంసీలకు హైడ్రాలిక్ అనుమతులు వచ్చాక ఏపీని అడుక్కోవడం దేనికని ప్రశ్నించారు. బనకచెర్ల ప్రాజెక్టును కట్టుకోమని రేవంత్ ఇండైరెక్ట్ గా చెప్తున్నారన్నారు హరీష్. 946 టీఎంసీలకు ఢిల్లీ నుంచి సిడబ్ల్యూసి నుంచి హైడ్రాలజీ అనుమతులు మేము సాధించినాం. ఆల్రెడీ యూ హ్యావ్ ఎ రైట్. చంద్రబాబు ఎవరు ఇచ్చేది? 946 టీఎంసీలకు మనకు అనుమతులే వచ్చినాయి కేంద్రం నుంచి. నువ్వు మళ్ళీ ఏదో 1000 ఇచ్చి మొత్తం వాడుకో అంటావు నేను అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? బనకచెర్ల కట్టుకో అన్నట్టే కదా. బనకచెర్ల కట్టుకో నువ్వు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నావా? రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టేందుకే ఎక్కువ ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. బనకచెర్ల ద్వారా ఆంధ్రాకు సాగునీటిని తరలించుకుపోయే ప్రయత్నాలకు కాంగ్రెస్ ప్రభుత్వం సహకరిస్తుందని అన్నారు. తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు నెరవేరినాక, ప్రాథమికంగా మా ప్రయోజనం నెరవేరినాక, మా ఆకలి తీరినాక, మా దప్పు తీరినాక, మా సాగుబడి ఏలినాక తప్పకుండా మిగిలిన నీళ్లు ఇతర క్షామపీడిత ప్రాంతాలకు పోవాల్సిందే. రాయలసీమ ప్రజలకు కూడా న్యాయం జరగాల్సిందే. ఇది ఆనాడు, నేడు, రేపైనా మేము ఇది మాట్లాడతాం. దీనికి కట్టుబడి ఉన్నాం మేము. నువ్వు తెలంగాణను గాలికి వదిలేసి అవతలకు సాయం చేసేటువంటి విధంగా నువ్వు మాట్లాడతావు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో భేటీ అయ్యారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తిరుపతి హాతీరాం బావాజీ మఠంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన బంజారా పీఠాధిపతులకు పూజలు చేసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. 30న హాతీరాం బావాజీ జయంతి సందర్భంగా సుగాలి, లంబాడీ పీఠాధిపతులు, పూజారులకు మఠంలో ప్రత్యేకంగా పూజలు చేసే అవకాశం కల్పించడంతో పాటు నైవేద్యం సమర్పించడానికి ఏర్పాట్లు చేయాలని కోరారు కవిత.